హలో ఆల్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒక 2 రోజులలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. తెలిసిన విషయమే. గౌరవనీయులైనటువంటి చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు రీసెంట్గా కూడా. సో ఇక మనం ఏదైతే నోటిఫికేషన్ అనుకున్నామో ఆ నోటిఫికేషన్ కూడా నిజం కాబోయే రోజు వచ్చింది. కానీ నోటిఫికేషన్తోనే మనకు ఉద్యోగం వచ్చిన పని కాదు. ఇప్పుడు అసలు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అసలు జర్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీ మజిలీకి మీరు చేరాలి అని అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. మీరు ఖచ్చితంగా చెప్తున్నానండి, కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కాంపిటీషన్ ఎందుకనంటే 13-14 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినటువంటి అభ్యర్థులందరూ ఒక్కసారిగా కేజీలో నుంచి వచ్చిన సింహాల్లాగా వస్తారు అందరూ. సో కేజీలో నుంచి వచ్చిన సింహాలు, ఆకలితో ఉన్నటువంటి సింహాలు ఎలా ఉంటారో మీకు తెలుసు. కాబట్టి ఈ కొత్తగా ఎవరైతే అప్లై చేయబోతున్నారో, రీసెంట్గా ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో, ఈసారి మొట్టమొదటిసారిగా ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ సింహాలతోని మీరు కాంపిటీషన్ పెట్టుకుంటున్నారు. సో మీరు వాళ్ళ సింహాలతో మీరు పోటీ పెట్టుకుంటున్నారంటే మీరు ఎలా చదవాలి, మీరు ఎలా సింహంలా ఉండాలన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని నేను స్ట్రాటజీ చెప్తాను. సింపుల్ స్ట్రాటజీ ఏంటి అనంటే, మొదట మీరు తెలంగాణ మూమెంట్ ఇప్పుడు చదవకండి. అంటే ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 కోసం ఫోకస్ చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అనమాట. తెలంగాణ మూమెంట్ ఇప్పుడు వద్దు. ఇప్పుడు ఏం చేయండి అంటే, మెయిన్స్ సిలబస్ ప్రకారంగా పేపర్ 1 కూడా పక్కన పెట్టేసి పేపర్ 2లో ఏదైతే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ, 3లో గవర్నెన్స్, సొసైటీ, ఎన్విరాన్మెంట్, ఇలా ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంటర్ప్రిటేషన్, ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ, ఈ టాపిక్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బ్రహ్మాండం, ఇంకా చాలా మంచిది. మొదటి రోజు నుంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేశారంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో మీ జర్నీ ఎల్లుండి మండే నుంచి స్టార్ట్ అవ్వాలి. రేపు అన్ని పుస్తకాలు, కోచింగ్ అవన్నీ సమకూర్చుకోండి. 11th మండే నుంచి 12th నుంచి స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. బిగినర్స్ అయితే ఎన్సీఆర్టీ బుక్స్, స్టేట్ బుక్స్ తీసుకోండి. తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియం బుక్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం బుక్స్ తీసుకొని ఓపెన్ చేస్తూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆ ఎన్సీఆర్టీ బుక్స్ లేకపోతే స్టేట్ బుక్స్ అయిపోయిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ బుక్స్ అండి, లోకల్ బుక్స్ కాదు, స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. యూపీఎస్సీకి ఏవైతే బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ ప్రిపరేషన్ చేయండి. తెలుగు మీడియం వల్ల అయితే కంటెంట్ ఇంగ్లీష్లో ఉంటే దాన్ని తెలుగులో అనువాదించడానికి ప్రయత్నం చేసి అదంతా ఒక బుక్లో రాసుకొని ఆ బుక్ ఫైనల్ చేసేసుకొని ఆ బుక్ని మీరు రివిజన్ బుక్లా పెట్టుకోండి. ఎవరైతే కొత్త కొత్త ఎగ్జాంపుల్స్, ఎవరైతే కొత్త కొత్త కేస్ స్టడీస్, ఎవరైతే కొత్త కొత్త జడ్జిమెంట్స్ మెన్షన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ వస్తాయి. అలా ప్రిలిమ్స్ వరకు ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత తెలంగాణ మూమెంట్ అగ్రెసివ్గా, జనరల్ ఎస్ఐ పేపర్ అగ్రెసివ్గా, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ విత్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ అగ్రెసివ్గా చేయండి. వాల్యూ యాడెడ్ కంటెంట్ చేయండి, కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ రాయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. కానీ దానికోసం మీరు ప్రయాణం మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ప్రయాణాన్ని ఎంత డిలే చేస్తే అంత నష్టపోతారు ఫ్రెండ్స్. ప్రయాణాన్ని ఎంత డిలే చేస్తే అంత నష్టపోతారు గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రయాణాన్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వస్తుంది, ప్రిలిమ్స్ రిజల్ట్ వస్తుంది, మెయిన్స్ రిజల్ట్ వస్తుంది. వాళ్ళు కోర్టు కేసెస్ లేకుండా ప్రాపర్గా జాగ్రత్త పడి నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే కొంచెం 4-5 డేస్ నోటిఫికేషన్ డిలే అవుతుంది తప్ప వేరే కారణం చేత కాదు. సో టీఎస్పీఎస్సీ చాలా సీరియస్గా ఉంది, గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. కాబట్టి మీరు సీరియస్గా ఉండడమే తర్వాయి భాగం. If you want to shine like the sun, you have to burn like the sun. Thank you. Jai Hind.